హే హైయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో రీల్స్. నిన్నైతే మనం కాట్రాకి చేరుకుని ఈ రూమ్లో అయితే స్టే చేసాము. ఇక్కడికి ఏ విధంగా ఏ రూట్లోంచి ఎక్కడి నుంచి వచ్చాము బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇక బయటికి వెళ్ళి మాట్లాడదాం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఈ రూమ్ దగ్గరికి అనేది, ఎటువైపు వెళ్ళామనేది. ప్రజెంట్ మనం అయితే వైష్ణోదేవి టెంపుల్ని అయితే విజిట్ చేసి వచ్చేసాము. ఇక కలుద్దాం బయట. మనం ఇప్పుడున్నాము మెయిన్ బజార్ కాట్రాలో. ఇక్కడే మెయిన్ సర్కిల్గా ఇది. మనమైతే అక్కడి నుంచి యాత్ర కార్డు అయితే తీసుకున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ బోర్డు, అక్కడికి వెళ్ళేసి యాత్ర కార్డు తీసుకున్నాము. మన బయోమెట్రిక్ మన డీటెయిల్స్గా ఇచ్చేసి ఇంకా రూమ్స్గా అయితే ఆ లోపల ఎక్కడో ఒక హోటల్ అన్న మాట్లాడి రూమ్ అయితే 300కి తీసుకున్నాను. ఇక యాత్ర ట్రెక్కింగ్ అయితే ఆ బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి అలా స్టార్ట్ చేస్తూ ఆ కొండల పైకే వెళ్ళిపోయినాము. నిన్న అన్ప్రెడిక్టబుల్గా కాట్రాలోని వైష్ణోదేవి మాతా టెంపుల్, కాట్రా నుంచి టెంపుల్కి అయితే 15 కిలోమీటర్లు మొత్తం ట్రెక్కింగే. ఇంక మధ్యలో కట్టెతో నడిచే వాళ్ళైనా ఉన్నారు, గుర్రాల పైన వెళ్ళే వాళ్ళైనా ఉన్నారు, డోలీల్లో వెళ్ళే వాళ్ళైనా, అవన్నీ కాస్త సగ దూరం వరకు వెళ్తే ఇంకా ఆ సగ దూరం నుంచి వెహికల్స్లో వెళ్తూ ఉన్నారు. అలా యాత్ర చేయాలనుకోవాలి కానీ ఏ విధంగా అయినా యాత్ర అయితే చేసేయచ్చు. మనమైతే వితౌట్ పొల్యూషన్గా ఓగులవారిపల్లి నుంచి ఎన్నో యాత్రలు ఎన్నో ప్రదేశాలు చూసుకుంటూ ఇప్పుడైతే కాట్రాకి కూడా వచ్చేసాము. కాట్రాలో చూసుకొని మన పైనాన్ని జమ్మూ వైపుగా కొనసాగిస్తున్నాము. మనం వెళ్ళబోయే ప్రదేశం 260 కిలోమీటర్లు ఉంది. జమ్మూ అయితే ఇంచుమించు ఈ రోజులో అయితే చేరుకుంటాం అనిపిస్తూ ఉంది. ఇకైతే మ్యాస్ట్రోపై కలుద్దాం. వచ్చేసాం మనమైతే స్టేట్ హైవే పైకి. నిన్నైతే ఒక రూట్లో అయితే ఎంటర్ అయ్యాము ఈ కాట్రాకి. ఇప్పుడు ఇంకొక రూట్లోంచి ఎగ్జిట్ అయ్యి మన నేషనల్ హైవే NH-44ని అయితే కలుద్దాము. ఉంది ఇంకొక ఆల్మోస్ట్ కాట్రా నుంచి హైవే అయితే 15 కిలోమీటర్లు. ఇప్పటికైతే ఒక 5-6 కిలోమీటర్లు వచ్చినట్టున్నాము. ఇంకా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదైతే స్టేట్ హైవే నిన్నటి మాదిరిగా అయితే కాదు, కొండల్లో ఉంది కాదంటే నిన్నంత మరీ డీప్గా అయితే ఏం లేనట్టుగా ఉంది. ఇక కొత్తగా బ్రిడ్జిలు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ కొండల పైనుంచి కాకుండా. రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల నుంచి. ఇంకా వీళ్ళైతే వీళ్ళ డిస్టిక్లోకి వచ్చినందుకు మనకు థ్యాంక్ యూ విజిటింగ్ అగైన్ అని చెప్తూ ఉన్నారు. వితౌట్ పొల్యూషన్గా మనమైతే వైష్ణోదేవి మాతా టెంపుల్ని సందర్శించినందుకు వీళ్ళ థ్యాంక్ యూని మనం స్వీకరిస్తూ చూద్దాం. మళ్ళీ ఎప్పుడన్నా రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాలలో మళ్ళీ ఉంటుందేమో మన మ్యాస్ట్రో గారితో. ఇంకాస్త దూరంలోనే హైవే ఉంది, వెళ్ళిపోదాం. నేషనల్ హైవే NH-44 చేసాం మనమైతే నేషనల్ హైవే వైపు. ఇక జమ్మూకి అయితే అటువైపు వెళ్ళాలి. మనం వచ్చిన కాట్రా అయితే ఇది రోడ్డు. మనం వచ్చేసిన ప్రదేశాలుగా అయితే అక్కడ ఒక బోర్డుగా ఉంది. లే అయితే 677 కిలోమీటర్లకు వచ్చేసాము. ఇంకా శ్రీనగర్ అయితే 220 కిలోమీటర్లుగా వచ్చేసాము. అలా ఎన్నెన్నో ప్రదేశాలన్నీ చూసుకుంటూ దాటుకుంటూ మన పైనాన్ని ఇప్పుడైతే జమ్మూ వైపుగా కొనసాగిస్తూ ఉన్నాము. మనాలి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఒక 1000 కిలోమీటర్లు, 1000 కాదు 800 కిలోమీటర్లు దాటి వచ్చేసి ఉంటామేమో. అదిగో అక్కడ ఉందిగా నేమ్ బోర్డు చూడండి. లే 677, శ్రీనగర్ ఉదంపూర్ 38 కిలోమీటర్లు. ఇంకా ఈ జమ్మూ అయితే ఇంకా మధ్యాహ్నానికో సాయంత్రానికో చేరుకుంటాం అనిపిస్తుంది. వెళ్ళిపోదాం. ఇంత దట్టమైన కొండల అడవిలలో అక్కడ ఒక చిన్న కోట మాదిరిగా, ఇంక ఇక్కడైతే ఒక లేకు కొలను. మరి రాజులో రాణిలో ఇక్కడ జలకాలు ఆడుతూ ఉండింటారు ఆ కాలంలో. ఈ కాలం కాదు, అది 1800 1500 ఆ కాలంలో, ఆ రాజుల కాలంలో ఈ విధంగా ఉండింటాయి. అప్పటికి రోడ్డు మార్గం ఎటు ఉండింటుందో ఏంటో. వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా జాలీగా అలా జలకాలు ఆడుతూ ఉండింటారు. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది ఈ రోడ్డు పక్కన. టన్నల్లోకైతే వచ్చేసాము. కొండ దీనికైతే ఫినిషింగ్గా ఏం లేదు, చూసుకొని పోతుండే ఆల్మోస్ట్ డౌన్గానే ఉంది.
ఇదైతే కొండను కోసి పారేసినారు. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా బాన్ టోల్ ప్లాజా. సక్సెస్ఫుల్గా NH44లో ఈ రోజుట్లోని మన మొదటి టోల్ ప్లాజా. ఇట్లాంటి టోల్ ప్లాజాలు ఎన్నెన్నో దాటుకుంటూ కొండలు అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది ప్రదేశం, కొండలుగా లేవు దగ్గరలో. కాస్త దూరం వెళ్తే ఈరోజు రేపు కొండలు మాయం అయిపోతాయి. ఇక ఇక్కడైతే క్లిక్ కిసిక్ కనిపించేద్దాం. ఈ నేషనల్ హైవే పైన మనకి ఎవరెవరో వెల్కమ్ చెప్పారు ఎంతో మందిగా. ఇప్పుడైతే మనం వచ్చేసాము కాశ్మీర్ నుంచి జమ్మూకి. వీళ్ళు కూడా మనకి వెల్కమ్ చెప్పుకుంటున్నారు, జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. చూడండి మన మాస్టర్ గారు ఇక్కడ, నేషనల్ హైవే ఇక్కడ. ఇక వీళ్ళైతే వెల్కమ్ చెప్తూ ఉన్నారు, వెల్కమ్ టు జమ్మూ. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు కూడా మనకు వెల్కమ్ చెప్పేసినందుకు. మన పైన ఇంకా కొనసాగిస్తూ వెళ్ళిపోదాం జమ్మూలోకి. వెళ్ళే దారిలో ఈ కొండల పైన, ఈ కొండల లాంటి రోడ్ల పక్కన జంబూ జూ అని చెప్పి ఇక్కడైతే జూగా ఉంది. మరి ఇప్పుడు ఇది రన్నింగ్లో లేనట్టుగా ఉంది. అప్పుడెప్పుడో కొత్తగా నిర్మించుంటారు. ఇప్పుడు ఈ రోడ్డు, ఈ హైవే కన్స్ట్రక్షన్ భాగంలో పనిగా కాస్త డెవలప్లో లేదు ఇది. మరి ఇక్కడ ఏమేమి జంతువులు ఉంటాయో తెలీదు. బయట అయితే జిరాఫీలుగా ఉన్నాయి ఈ జంబూ జూలో. మనమైతే ఈ జూ లోపలికి వెళ్ళలేదు, మన పైన కొనసాగిస్తున్నాం. మన జర్నీలో ఇట్లాంటి జంతువులు అంటూ అక్కడెక్కడ అవి కనిపించాయి కదా, అంతేను. జిరాఫీలు, సింహాలు, పులులు ఆ రోడ్డు మార్గానే మనం వచ్చింది, అవి ఎక్కడ కనిపించలేదు మనకు. ఇప్పుడైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం జంబూ జూకి. ఇండియా ఈజ్ వన్. కాశ్మీర్ టు కన్యాకుమారి, కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే నేషనల్ హైవే NH44. ఇండియా ఈజ్ నెంబర్ 1. మనమైతే ఇప్పుడు ఈ బోర్డు దగ్గరికి చేరుకున్నాము. వెళ్ళబోయే ప్రదేశాలుగా జమ్మూ, పఠాన్కోట్. ఇక దాంతో ఇప్పుడు పని ఉందా అంటే ఉందనే చెప్పాలి. మనం వచ్చేసిన రూట్లు అయితే ఇవి. లుందాయినా నుంచి అంబాలా, అంబాలా నుంచి ఢిల్లీ వచ్చేసాము. లేదు, ఢిల్లీ నుంచి అంబాలా, అంబాలా నుంచి లుందాయి వచ్చేసాము. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్రదేశాలుగా పఠాన్కోట్ అయితే వెళ్ళాలి. ఆ తర్వాత ఏమో చూద్దాము. ఆ పైన అయితే జమ్మూ లోపలికి వెళ్తుంది. మనమైతే జమ్మూ లోపలికి వెళ్ళడం లేదు, బయట పక్క నుంచే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. జమ్మూ సిటీ లోపలికి వెళ్ళడం లేదు. సిటీ లోపల చూడదగ్గ ప్రదేశాలుగా అంటే ఏమో ఏఈ అంత చూపించడం లేదు. గూగుల్ తల్లి అయినా కానీ అక్కడ చూసే ప్రదేశాలుగా కూడా ఏం లేవు. అందుకని మనం జమ్మూ టౌన్లోకి అయితే వెళ్ళడం లేదు. మన నేషనల్ హైవే NH44 పైన ఇప్పుడు ఒక నదిని అయితే దాటేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం. అయితే ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి, లదాఖ్, శ్రీనగర్ అని అంటూ సోలో రైడ్గానే స్టార్ట్ చేస్తూ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ ప్రాజెక్ట్ LRలో చాలా రాష్ట్రాలు తిరుక్కొని జమ్మూ అండ్ కాశ్మీర్లో, కాశ్మీర్ నుంచి జమ్మూకి అయితే వచ్చేసాము. ఇప్పుడు జమ్మూ టౌన్లోకి అయితే వెళ్ళడం లేదు, కొండలపైనే ఉంది జమ్మూ టౌన్ అనేది. మనం జమ్మూ బయట నుంచే వెళ్ళిపోతున్నాము. ఇక తావీ రివర్ అయితే ఇది ఈ జమ్మూలో ప్రవహిస్తూ ఉంటుంది. మనం వెళ్ళే నేషనల్ హైవేని, జమ్మూని ఈ రివర్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడైతే మన పైన ఇంకా 230 కిలోమీటర్లుగా స్టేజ్ 4 ఫినిషింగ్ ఎడ్జ్ పాయింట్కి వెళ్తూ ఉన్నాము. ఈ తావీ రివర్ పైన నుంచి బ్రిడ్జ్ అయితే ఇంకా హైట్గానే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకో ఏమో ఫ్లోటింగ్ అయితే ఎక్కువగానే వచ్చేట్టుగా ఉంది. వరదల సమయంలో మొత్తం ఇంకా తేమగానే ఉంది. తావీ రివర్ ఇన్ జమ్మూ. ఇక్కడైతే రోడ్డు కాదు, ఒక జారుడు బల్ల మాదిరిగానే ఉండదు. ఎందుకు ఆ విధంగా చేసినారో ఏం అర్థం కావడం లేదు. కొండపైన ఉండదా ఎట్టా, కొండ కంటే ఎక్కువే వేసేసినారు రోడ్డుగా. అయితే కొండల్లో నుంచి అయితే ఒక ఊరిలోకే వచ్చినాము. అరౌండ్ జమ్మూనే ఇదంతా. జమ్మూ అనేది ఒక చిన్న ఊరుగా కాదు, ఒక ప్రదేశంగా అరౌండ్ జమ్మూలోనే అయితే మన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా కనిపిస్తుంది కదా బంగారు, అదేనండి మన ఫేవరెట్. చూద్దాం, అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం.
ఇక్కడైతే ఎంత ఉండదు బ్రిడ్జి, ఎంత ఎడల్పుగా, వామ్మో. మధ్యలో అయితే అవేంటి పిల్లర్స్ మధ్యన అవైతే నిలబెట్టేశారు, అవి పెట్టి. అమ్మో అమ్మో ఎంత ఎడల్పు ఉండదు అసలుకి. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ దుమ్ముగానే ఉంది కొన్ని ప్రదేశాలలో. అబ్బా సూర్య అయితే చితక్కొట్టేసినాడు. ఎంత చితక్కొట్టేసినాడంటే అబ్బా మామూలుగా లేడు సూర్య. నిజంగా చల్ల ప్రదేశాల్లో ఉండి అసలు సూర్యని చూడలేకపోయినాము. అట్లాంటిది ఇప్పుడైతే సూర్య చితక్కొట్టేస్తూ ఉన్నాడు. ఇక సరోరి అనే ఊరు దగ్గర అయితే ఆగేశాను, ఏమన్నా తినేసి వెళ్దామని చెప్పి. ఇక్కడ తినేసి మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. నేషనల్ హైవే 44 పైన ఇక్కడికైతే వచ్చాము. ఇంకా అక్కడ అవి కలర్స్గా కనిపిస్తున్నాయంటే అదే మనం మ్యాస్ట్రో గాడికి తిరిగేసాం కదా ప్రతి స్టేటు. ఇంకా అవన్నీ ప్రింటింగ్ అయితే వేపించబోతున్నాము. ఇప్పటిదాకా ఎన్నెన్నో రాష్ట్రాలు తిరిగేసాము. ఇక ఇప్పుడు తిరిగిన మిగతా రాష్ట్రాలు కూడా ప్రింట్ అయితే వేసేద్దాం మన వాడికి. మొత్తం ఆల్ ఇండియా మొత్తం తిరిగేసినట్టుగా ఈ రైడ్లో ఇంకా ఆల్మోస్ట్ చాలా స్టేట్లే తిరిగేసాము. అలా అయితే అన్నకి చెప్పాను, చూస్తున్నాడు. ఇప్పుడు నిజంగా కలర్ఫుల్గా కాదు, సంతోషంగా ఉన్నాడు. తిరిగిన స్టేట్లు మొత్తం ప్రింట్ అయిపోయి ఉంటే మ్యాస్ట్రో గాడికి అబ్బాబ్బా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాడు నిజంగా అసలుకి మొత్తం. ఇప్పుడైతే ఈ బోర్డులో ఏముంది మార్చేందుకు, లదాఖ్ శ్రీనగర్, మనాలి లదాఖ్ శ్రీనగర్ అయిపోయినాయి. తర్వాత ఏంటి నిజంగా తునిగిపోకుండా ఉన్నట్టే నా జీవితాంతం ఈ విధంగానే దాచుకుండేవాడిని. తునిగిపోయింది అయినా కానీ ఉంది, అది అయినా కానీ దాచుకుంటాను నా జీవితాంతం ఈ బోర్డుని అయితే. ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఇది. మ్యాస్ట్రో గాడికి అయితే ప్రింట్లు అయితే అయిపోయినాయి. ఇక బోర్డులో కూడా కొన్ని మార్పులుగా చేశాను, అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఓబుల్వార్పల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ టు యాడ్ చేసేసాను. ఇది ఎలా ఉంది, ఇక ప్రాజెక్ట్ ఎల్ఆర్ కదా, ఎల్ ఇక్కడ ఆర్ ఇక్కడగా ఉంది. అట్లాంటి రెండింటిని ఒక చోటికి చేర్చేసి ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే ఇది అప్పుడే అనుకున్నాను, కాబట్టి అప్పట్లో గుర్తు రాలేదు. అందుకని ఇప్పుడైతే వేపించేశాను. బోర్డుకైతే ఏం కాకూడదు ఇంకా మీదట అని ఆశిస్తూ ఈ విధంగా అయితే మన బోర్డు ఫిల్ అయిపోయినట్టే ఉంది. ఇంకా ఏదో తేడాగా ఉందా అంటే ఇంకా మిగిలిన రాష్ట్రాలే ఈ బోర్డులోని మిగిలిన రాష్ట్రాలు తిరగడమే మ్యాస్ట్రో గాడికి చిన్న లోటుగా ఉండేది. అంటే అలా మన స్టిక్కరింగ్ అయితే అయిపోయింది ఈ షాప్లో. వావ్ మ్యాస్ట్రో కలర్ఫుల్. రోడ్డు పనులు అయితే ఏ విధంగా చేస్తున్నారంటే పెద్ద పెద్ద క్రెయిన్లు చూడండి, ఎంత క్రెయిన్లు ఉన్నాయో ఏంటియో ఇవి. బ్రిడ్జి అనేది అంత పైన నిర్మాణం చేస్తూ ఉండారు. మరి ఏమో 5:40 అయింది, సూర్య అయితే ఉన్నాడు. ఇంకా కొండలకి ఏ రోజుకి ఆ రోజుకి బాయ్ చెప్పేసినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇది ఊరుగా అయితే అది ఊరు, ఇంతకీ ఏ ఊరు ఇది? పాల్త్ అనే ఊరు ఇది. ఈ ఊరిలో కోట కూడా ఉంది, ఆ కొండ పైన ఎక్కడో అవతల ఆ పక్కనగా ఉంది. కొండలు అయితే ఇంక ఈరోజేనేమో లాస్ట్, రేపటికి వస్తాయో రావో తెలియదు. మొత్తం షాపులతో కలకల్లాడుతూ ఉంది ఊరుగా అయితే. ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే ఇలా టెంట్ వేసేసాను. గాగ్వాల్ అనే ఊరు దాటేసి వచ్చేసాము. పఠాన్ కోట్ అయితే ఇంకా ఉంది, రేపు సాయంత్రానికి అయితే చేరుకుంటాము పఠాన్ కోట్ అనుకుంటున్నాను. నేషనల్ హైవే అయితే అటువైపుగా ఉంది. ఇక్కడ స్టే చేస్తున్నదైతే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా పని చేసే వాళ్ళ షెల్టర్లోనే వాళ్ళ మేనేజర్ సార్ని అడిగి ఇలా టెంట్ అయితే వేసేసి ఇక్కడ స్టే చేస్తున్నాము.
గాగ్వాల్ అనే ఊర్లో. ఇక మాస్టర్ గార్డ్ అయితే అక్కడ ఉన్నాడు, అటువైపుగానే నేషనల్ హైవే. ఇక డిన్నర్ కూడా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసాను. అలా ఈరోజు అయితే పెట్రోల్ పంపుల్లో స్టే అడిగాను, కాకంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఈ ఏరియాల్లో పెట్రోల్ పంపుల్లో స్టే అనేది పర్మిషన్ లేదు మాకు అని చెప్పేశారు. ఆ విధంగా ఇంకా వీళ్ళని అడిగేసి వీళ్ళ షెల్టర్లోనే, ఇది పాత డాబా క్లోజ్ అయిపోయింది, వీళ్ళు ఇక్కడ ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అలా వీళ్ళని అడిగేసి ఇక్కడైతే టెంట్ క్యాంపింగ్ అయితే వేసేసాను. అలా మన జర్నీ ఇక్కడైతే ఈరోజు ముగిసింది. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. చూస్తూ ఉండండి. ఈ వీడియోనే కాదు మరిన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, బ్యూటిఫుల్ వీడియోస్. మాస్టర్కి అయితే స్టాంప్స్ వేసేసాం కదా, ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేసేయండి.